మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే, ఆయన్ని అనుభవించాలి అంటే మన ఇంద్రియాల ద్వారా అవ్వదు. మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను. నేను మామిడి పండు చాలా బాగుండిద్ది, తీయగా ఉండిద్ది అని మీకు చెప్పాను అనుకోండి. నేను చెప్పాను అంతే. మీకు తెలుసుకోవాలనుకుంటే మీరేం చేయాలి? దానిని తినాలి. తిన్నప్పుడు మీకు దాని రుచి తెలియాలి అంటే మీకు నాలుక అనే ఇంద్రియం ఉండాలి. నాలుక అనే ఇంద్రియం లేకుండా మీరు మామిడి పండు రుచిని చూడలేరు. అలాగే మీరు భగవంతుడిని అనుభవించాలన్నా, తెలుసుకోవాలనుకున్నా మన ఇంద్రియాలతో కుదరదు. మరి ఎట్లా తెలుసుకోగలం? ఆత్మ ద్వారా. ఎవరి ఆత్మతో వాళ్ళు భగవంతుడిని తెలుసుకోవాలి. ఆత్మతో కాకుండా ఇంకా వేటి ద్వారా మనం భగవంతుడిని అనుభవించలేము. మరి భగవంతుడిని అనుభవించాలంటే ఎట్లా? ప్రతి ఒక్కరు ఒక వేదమంత్రమైన మననం చేస్తూ ఉండాలి. 2 అష్టాంగ యోగ మార్గం పాటించాలి. ఇవి 2 చేసిన వాళ్ళకే భగవంతుడు అర్థమవుతాడు, అలాగే మోక్షం వస్తుంది. ఇవి చేయకుండా మీరు ఏమి చేసినా రాదు. ఇది చాలా మందికి తెలియదు. మీరు గుడికి వెళ్ళి పూజ చేసినా, గంగాలో స్నానం చేసినా మీకు మోక్షం రాదు, భగవంతుడు అర్థం కాడు. మీకు భగవంతుడు అర్థం కావాలి అనుకుంటే మీరు ఒక వేదమంత్రం పాటించాలి, 2 అష్టాంగ యోగ మార్గం పాటించాలి. ఇవి 2 చేయాల్సిందే.